సమ్మర్ కోసమే మజ్జిగ తయారు చేస్తున్నాం కాబట్టి మ్యాంగో లస్సీనే తయారు చేద్దాం. మనం ఉంచుకున్న ఐస్ క్రీమ్, ఓకే, తర్వాత కోవా పోసుడే, ఐదు రకాల లస్సీలు, మ్యాంగో, చాకో, కీరా, ఐస్ క్రీమ్, డ్రై ఫ్రూట్స్ అండ్ జీరా. మిల్క్ షేక్ లెక్క ఉంది. లస్సీ అయితే మిల్క్ షేక్ లెక్క వస్తుంది. ఇది కమ్మ ఉంది. ఇది పిల్లగాళ్ళకి మస్తు నచ్చుతుంది. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇవాళ మన వీడియో ఏంటంటే, మీ అందరికీ తెలిసిన thumbnail చూస్తే ప్రతిసారి ఇది ఒకటి అలవాటు అయిపోయింది, ఇవాళ వీడియో ఏందని. అయినా సరే ఇవాళ వీడియో ఏంటంటే, సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో మన బాడీకి చల్లదనాన్ని ఇచ్చే డ్రింక్స్ నేను మీకు చూపించబోతున్నా. సో పెరుగు వేడి, కానీ దాన్ని మజ్జిగ చేస్తే చల్లగా అవుతుంది. కానీ చాలామందికి రోజు ఒకటే తాగాలి అంటే ఆర్ డే బై డే తాగాలన్నా కానీ బోర్ కొడుతుంది. అట్లా కాకుండా నేను ఒక 5-6 టైప్స్ ఆఫ్ మజ్జిగ లస్సీలను చేసి చూపిస్తాను అనమాట. అది మీరు పిల్లలకి తాగిపోయచ్చు, పెద్దోళ్ళకి తాగిపోయచ్చు, అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. సో అది ఎలాంటి వీడియో నేను మీకు చేసి చూపించబోతున్నా. అంత మిక్సీ పట్టుడు చిన్న ప్రాసెస్సే. సో ఫస్ట్ అయితే కొంచెం రెడీ కావాలి కదా, అందుకోసమని ఫేస్ వాష్ చేసుకుందామని వచ్చిన. అయితే నాకున్న ప్రాబ్లమే మీ దాంట్లో చాలా మందికి ఉంటుందని ఇప్పుడు ఈ విషయాన్ని చెప్తున్నా. చూసిరా, ఇదంతా యాక్ని పింపుల్స్ ఉండే తగ్గిపోయినాయి. మొన్నటిదాకానైతే మొత్తం ఇట్లా వచ్చినుండే. నా లెక్కనే మీ దాంట్లో కూడా మస్తు మందికి యాక్నీ ప్రాబ్లం ఉంటుంది. చాలా ఫేస్ వాష్లు ట్రై చేసి ఉంటారు, కానీ అస్సలు మనకు రిజల్టే ఉండదు కదా. సో నేను కూడా మీ లెక్కనే సఫర్ అయినా. అందుకోసమే నాకు మంచి సొల్యూషన్ అనిపించిన ఒక ప్రోడక్ట్ని నేను మీకు ఎలా చూపించబోతున్నాను. సో డర్మటాలజిస్ట్లకి మోస్ట్ ట్రస్టెడ్ యాక్నీ ఇంగ్రీడియంట్ ఇప్పుడు మన డర్మాకోలో లాంచ్ అయ్యింది. అదే 2.5% బెంజాయిల్ పెరాక్సైడ్ జెల్ ఫేస్ వాష్ అన్నమాట. సో ఇది మనకు వితిన్ మినిట్స్లోనే యాక్నీ కాజింగ్ బ్యాక్టీరియాని 99.9% చంపేస్తుంది. అండ్ ఇది నాన్ డ్రైయింగ్ ఫార్ములాతోనున్న బెస్ట్ యాక్నీ ఫేస్ వాష్ అనమాట. క్లియర్ స్కిన్ కోసం ఇది గేమ్ చేంజర్లా పనిచేస్తుంది. సో ఈ బెంజాయిల్ పెరాక్సైడ్ అంటే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అనమాట. అందుకే డాక్టర్స్ కూడా ఈ ఇంగ్రీడియంట్ని రికమెండ్ చేస్తారు. ఈ 2.5% బెంజాయిల్ పెరాక్సైడ్ అనేది మన స్కిన్ని స్ట్రెంథెన్ చేస్తుంది, పింపుల్స్ని బ్రేక్అవుట్స్ని తగ్గించేస్తుంది, ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇందులో గ్లిజరిన్ కాంప్లెక్స్ ఉంది. అది స్కిన్ని మంచిగా సాఫ్ట్గా హైడ్రేటెడ్గా మెయింటైన్ చేస్తుంది. సిరమైడ్ కాంప్లెక్స్ వల్ల స్కిన్ బ్యారియర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఇది పోర్స్ని అన్లాక్ చేస్తుంది, ఆక్సిజన్ని పంప్ చేస్తుంది మంచిగా లోపలికి. అండ్ డెడ్ స్కిన్ సెల్స్ని కూడా ఇది రిమూవ్ చేస్తుంది. చూసిరా, స్కిన్ సాఫ్ట్గా అయిపోయింది కదా, అస్సలు డ్రై కాలేదు. నేను ఈ యాక్ని తగ్గేందుకోసం మస్తు ఫేస్ వాష్లు ట్రై చేసినాను, కానీ ఇదైతే నాకు బెస్ట్గా పనిచేసింది అనమాట. సో ఇది సేఫ్ అండ్ ఎఫెక్టివ్, డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్లు అన్నమాట. సో ది డర్మాకో వాళ్ళు మంచి ప్రోడక్ట్లు అందించడే కాదు, వీళ్ళు చాలా మంచి పనులు కూడా చేస్తారు. యంగ్ సైంటిస్ట్ అనే ఇనిషియేటివ్ ద్వారా 20,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేశారు అలాంగ్ విత్ భూమి. సో మనం ఆర్డర్ కొన్న ప్రతిసారి ఆ ఆర్డర్ని ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు యూజ్ చేస్తారనమాట. అండ్ ది డర్మాకో ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. అండ్ ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఇది మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ ది డర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉంది. అండ్ అంతేకాక కింద కనిపించే ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో ఇప్పుడు ఫేస్ వాష్ అయిపోయింది కాబట్టి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, చిన్నగా లిప్స్టిక్ ఇవన్నీ రాసుకొని వద్దాం. పర్ చలో రెడీ అయిపోయినా. ఇంట్లో వంట చేసేందుకు కూడా రెడీ కావాలా అని అడగకుర్రి. ఇక్కడ నుంచి వీడియోలో కూడా మంచిగా కనబడాలి. ఫస్ట్ పాయింట్, వంట చేసుకొని అదే జ్యూసెస్ అన్నీ చేసిన తర్వాత వెంటనే బయటకు పోయేది ఉంది కాబట్టి రెడీ అయిపోయి చేసేస్తే పని అయిపోతుందని చేసినాను అనమాట. చలో కిచెన్లోకి రెడీ చూపిస్తా. అసలు యాక్చువల్గా కిచెన్తో పని లేదు, కిచెన్లో ఉన్న వస్తువులతో పని. కాకపోతే మనకు ఉన్న స్పేస్ ఇక్కడనే ఉంది కాబట్టి ఇంట్లో ఈయన్ని తయారు చేస్తున్నా. సో మజ్జిగ చల్లదనం ఇచ్చుడే కాదు, మనకు మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది ఈ సమ్మర్లో. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే పిల్లలకి పెద్దలకి అందరు ఇష్టపడే ఫ్లేవర్స్ చేస్తే ఆర్ మనమే రోజు ఒక ఫ్లేవర్ తాగితే ఇంకా మంచిది కాబట్టి సండే నిడిచిపెట్టి ఒక 6 టైప్ల మజ్జిగ లస్సీలను చూపించబోతున్నా. ఏమేమి చూపించబోతున్నా అనేది రాసుకున్నా చెప్తా. సో మజ్జిగ లస్సీ, తర్వాత చాక్లెట్ లస్సీ, తర్వాత ఐస్ క్రీమ్తోని, తర్వాత పుదీనా, తర్వాత డ్రై ఫ్రూట్స్ అండ్ జీలకర్రతోని కూడా నేను ఈరోజు మీకు లస్సీ చేసి చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ దేనితో స్టార్ట్ చేద్దాం?
దేంతోనే స్టార్ట్ చేసేదేముంది, సమ్మర్ కోసమే మజ్జిగ తయారు చేస్తున్నాం కాబట్టి మ్యాంగో లస్సీనే తయారు చేద్దాం, సరేనా? సో దీనికి కావాల్సిన పదార్థాలు చక్కెర, పిస్తా, ఇలాచీ పౌడర్, పాలు, మజ్జిగ అండ్ మ్యాంగో, సారీ పెరుగు. సో ఫస్ట్ అయితే మ్యాంగో కట్ చేద్దాం. మ్యాంగో గుజ్జు కావాలా, తొక్క లేకుండా. అండ్ పట్టేటప్పుడు ఐస్ ముక్కలు వేసి పట్టుకోవాలా, చల్లగా వస్తుంది. బగ్గ టైం ఉంటే వేయకుండా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా గుజ్జంతా తీసేస్తున్నా ఫ్రెండ్స్. మామిడికాయది పీసు అంటాం మేము, మీరేమంటారు? ఇట్లా పీల్చి పిప్పిన్ చేయాలా. మ్యాంగో కట్ చేస్తే నోట్లో నీళ్ళు వచ్చినాయి. ఇప్పటిదాకా సమ్మర్ చాలా రోజులైంది కానీ నేనైతే ఇప్పటిదాకా మ్యాంగో టేస్ట్ చేయలేదు. మీరు టేస్ట్ చేసిరా? సో ఇప్పుడు మిక్సీ పట్టుడే దీని పని. మ్యాంగో, తర్వాత 1 కప్పు పెరుగు, ఓకే, ఎస్, తర్వాత పాలు, 2 స్పూన్స్ చక్కెర. మేము స్వీట్ ఎక్కువ తాగుతాం కాబట్టి నేను 3 వేస్తున్నా. తర్వాత కొంచెం ఇలాచి పొడి ఉంటుంది కదా, ఇలాచి పొడి, ఓకే, వేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. అయితే నేనేం చేస్తాను అంటే ఐస్ క్యూబ్ వేసేస్తా. సో వాటర్ కూడా యాడ్ చేసినట్టు అయిపోద్ది, ఏమంటారు? సో వైట్ షాట్లో పెట్టేసిన ఇట్లాంటి పెద్ద ఐస్ క్యూబ్లు వస్తాయి అన్నమాట. సో ఒకటేసారి వేసుకుంటే మస్తు చల్లగా అయిపోతుంది. 2 అంటే 2 కావాల్సి వేసుకోవచ్చు. ఇది అమెజాన్లో దొరికింది, చూడండి. ఒకటి వేసేస్తున్నాను నేను, కొద్దిసేపు ఫ్రిడ్జ్లో కూడా పెడతా కాబట్టి. ఇప్పుడు మిక్సీ పట్టుడే. చూడండి ఫ్రెండ్స్, తయారైందా? ఎస్. నాకెందుకో అంటే మ్యాంగో ఇట్లా పుల్లగా వాసన వస్తుంది, అందుకోసమని ఇంకొక స్పూన్ షుగర్ వేస్తున్నా. చూడరే ఎట్లయిందో, కమ్మగా వాసన వస్తుంది కానీ పుల్లగా వాసన వస్తుంది. దీన్ని ఇప్పుడు కొంచెం గార్నిషింగ్ చేసేది ఉంది, చేసి చూపిస్తాను. కొంచెం ఎక్కువైంది, ఈ గిన్నెలో వచ్చి ఫ్రిడ్జ్లో పెడతా. కొంచెం ఇలాచి పొడి, తర్వాత వీటిని కొంచెం దంచుదాం. పిస్తా ఉంది కదా, చాలు. సో మ్యాంగో లస్సీ మీదికించి మామిడి ముక్కలు అండ్ పిస్తా కొంచెం ఇలా చేసిన కదా, ఒక ఐస్ ముక్క వేసిన కొంచెం చల్లగానే ఉంది. ఇప్పుడు మనం చేసినట్టు డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం, తాగే వరకల్లా చల్లగా అవుతాయి కదా. ఎస్, ఒకటి వెళ్ళింది లోపలికి, చూడండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా, అంతకన్నా ముందు ఇదైతే క్లీన్ చేస్తాం. నెక్స్ట్ చిన్నపిల్లగాళ్ళకి బాగా ఇష్టమైన చాక్లెట్ లస్సీ అన్నమాట. సేమ్ ఒక గిన్నె, మిక్సర్ గిన్నె. సో పెరుగు, పాలు, కాఫీ పౌడర్, ఇన్స్టంట్ కాఫీ పౌడర్, చాక్లెట్ పౌడర్, కోకో పౌడర్ ఏదైనా ఓకే. అండ్ దీనికి స్వీట్నెస్ కోసం మనం హనీ యూజ్ చేస్తున్నాం అన్నమాట. పెరుగు, తర్వాత పాలు, తర్వాత హాఫ్ స్పూనే, ఎందుకంటే కాఫీ కొంచెం చేది ఉంటుంది కదా, ఒక హాఫ్ స్పూన్ కాఫీ పౌడర్, ఓకే, కొంచెం ఎంత. తర్వాత 2 టేబుల్ స్పూన్లు చాక్లెట్ పౌడరే కదా, వేసుకోవచ్చు. కొంచెం వేద్దాం కొంచెం. తర్వాత తేనె. సో ఇదైతే నేను మొత్తం వేస్తున్నా. అన్నమాట, అయిపోయింది. అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ లోపల పెట్టాలి, కరిగిపోతుంది. ఐస్ ముక్క. చాలు, మిక్సీ వాడదాం.
రండి 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 దయచేయండి. ఓజడే కొంచెం ఎక్కువైంది బట్ ఓకే. అండ్ దీనికి మనము డెకరేషన్ ఐటమ్స్ ఏం చేయట్లేదు అనమాట. జస్ట్ కాఫీ ఇది చాక్లెట్ పౌడర్ ఉంటుంది కదా, దాన్నే ఇట్లా చల్లుతున్నా అంతే. రెడీ. సో చాక్లెట్ లస్సీ రెడీ. పిల్లలు అయితే మస్తు ఇష్టపడతారు. ఖచ్చితంగా వాళ్ళకు టేస్ట్ చేసి చూపించండి, సరేనా? సో దీన్ని కూడా మనము డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. పిల్లగాళ్ళు చూస్తారు కదా, ఇది చాక్లెట్ లస్సీ కమ్మగా ఉంటుంది, తాగాలి, సరేనా? రెండో ఐటమ్ వెళ్ళిపోయింది. క్లీన్ చేసి మళ్ళా కలుస్తా, ఓకే? నెక్స్ట్ మళ్ళా పిల్లలకి ఇష్టమైంది ఐస్ క్రీమ్ లస్సీ. అబ్బా, ఇప్పుడే మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? చేసి పెట్టమని చెప్పారు మరి మీ అమ్మల్ని, అక్కల్ని, అందరినీ. సో పెరుగు, నెక్స్ట్ ఇగో రుహాబ్సా అంటారు దీన్ని, ఒకవేళ ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి. సో ఇది మనకు రుహాబ్సా అని టైప్ చేస్తే స్విగ్గీలో కానీ ఇన్స్టామార్ట్లో కానీ దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇది ఒక 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నా, చిన్న ఉంది కదా స్పూన్. పెరిగేసి ఈ రుహాబ్జాని వేసి తర్వాత 2 టేబుల్ స్పూన్ షుగర్. నేను కొంచెం ఎక్కువ కాబట్టి ఒక్క స్పూన్ ఐస్ క్రీమ్ కొంచెం ఎక్కేద్దాం, ఓకేనా? మిగతాది గార్నిషింగ్ ఉంచున్నాను అన్నమాట. తర్వాత ఇదేమో కోవా. అసలు కావాల్సిన పదార్థాలే చెప్పలేదు కదా. సో ఐస్ క్రీమ్ దానికి కావాల్సిన పదార్థాలు కోవా, ఐస్ క్రీమ్, షుగర్, పెరుగు, ఈ రుహాబ్జా అన్నమాట. సో ఫస్ట్ అయితే పెరిగేసి ఈ రుహాబ్జా వేసి 2.5 టేబుల్ స్పూన్ షుగర్ వేసిన, తర్వాత ఐస్ క్రీమ్ వేసిన. ఇప్పుడు ఇది కోవా. సో ఈ రుహాబ్జా, ఈ కోవా కూడా ఆన్లైన్లో దొరుకుతుంది, కొంచెం వేయాలి అంతే, ఓకే? మళ్ళీ సేమ్ ఐస్ క్యూబ్ వేయాలి. రెడీ అయింది. దీన్ని కూడా గ్లాస్లో వేయాలి. డెకరేషన్ గార్నిషింగ్ కోసం పిస్తా 4 తీసుకున్నా, ఇవన్నీ 3 తీసుకున్నా. ఇవి దంచాలి. అయితే ఇక్కడ మీకు ఒకటి ఇట్లా చేస్తా, ఏదో దాన్ని అంటారుగా, ఇది ఇట్లా వేసి ఇట్లా తీయగానే ఉంటుంది. ఇది ఎట్లుంటుందో గింతగా నమ్ముస్తున్నా అనుకోకరి, తీయగానే ఉంటుంది, ఓకే? ఇప్పుడు ఇందులో చేయాలి. ఇది కొంచెం తక్కువైంది. ఎందుకు తక్కువైంది అనుకుంటారు? ఇప్పుడు ఇంట్లో మిగిలిపోయిన ఐస్ క్రీమ్, అదే మనం ఉంచుకున్న ఐస్ క్రీమ్, ఓకే? తర్వాత కోవా, చల్లో సుశీరా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ రుహాబ్సా వల్ల ఇట్లా వచ్చిందన్నమాట. సో ఐస్ క్రీమ్ లస్సీ రెడీ. ఖచ్చితంగా పిల్లలు మీరు పాలు, పెరుగులు ఇవన్నీ తినాలి. ఐస్ క్రీమ్ అంటే మాత్రం ఫస్ట్ తింటారు, కానీ ఇట్లాంటివి తినరు కదా. మీ అసంటోళ్ళ కోసం ఇట్లాంటివన్నీ ట్రై చేసారు మా వాళ్ళు అంటే పెద్దోళ్ళు. సో వెళ్ళిపోమ్మ బేబమ్మ లోపలికి. సో మ్యాంగో, చాక్లెట్, ఐస్ క్రీమ్ ఈ 3 లస్సీలు అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం డైజెషన్కి కూడా హెల్ప్ అయ్యే లస్సీలను చూపిస్తా. సో నెక్స్ట్ జీలకర్ర లస్సీ అన్నమాట. ఇప్పుడే జీలకర్ర ఇట్లా రోస్ట్ చేసినాను అనమాట. ఎంత మంచిగా స్మెల్ వస్తుందో. సో ఇది పెద్దోళ్ళే కాదు, చిన్నపిల్లలు కూడా తాగాల. డైజెషన్కి మంచిది, చల్లదనము, ఎనర్జీ కూడా వస్తుంది. సో పెరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం కాదు చాలానే, కొంచెమే నేను ఇక్కడే వేస్తా, అది పైన నీకు అంతే, మిగతా అంతా ఇందులోనే వేస్తా. ఉప్పు మన టేస్ట్కి సరిపడా, కొంచెం ఎక్కనే వేద్దాం, అన్నీ ఎక్కనే తింటాం మేము. ఇంకా కొంచెం.
సో ఈ జీరా పొడి, జీలకర్ర, ఇప్పుడు కొంచెం జీరా పొడి కూడా వేసుకోవచ్చు యాక్చువల్గా, కొంచెం మళ్ళీ గ్లాస్లో పోసిన తర్వాత అన్నీ కలిపి ఒకటేసారి పోసుకోవచ్చు చక్కగా. ఐస్ ముక్క వేయలేమేమో, మర్చిపోయినా అనుకున్నా. ఐస్ ఈ కలర్కి వచ్చింది. జీరా పౌడర్ ఇది నోటికి మధ్యలో వస్తుంది, ఇది ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. తాగేటప్పుడు ఇట్లా కలుపుకొని తాగాల ఫ్రెండ్స్, ఓకేనా. దీన్ని ఇంకా చిన్నగా కట్ చేయాలి. జీలకర్ర లస్సీ రెడీ. సో అన్నం తిన్నాక తాగితే మంచిగా నిద్ర కూడా వస్తుంది. హ్యాపీగా తిన్నాక తాగండి. 4వ ఐటమ్ ఫ్రిడ్జ్లోకి అయింది. నెక్స్ట్ కీరా లస్సీ. కీరా లస్సీ కోసం కావాల్సిన పదార్థాలు: కీరా, పుదీనా, జీరా పౌడర్, సాల్ట్, పెరుగు. ఓకే, సో దీన్ని ఫస్ట్ పీల్ చేసేయాలి. దీంట్లోనే కట్ చేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ పెరుగు, నెక్స్ట్ పుదీనా, నెక్స్ట్ సాల్ట్, ఒక ఎక్కువ వేస్తా, నెక్స్ట్ జీరా పౌడర్, కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పడితే, కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టాలి. మళ్ళా ఐస్ మర్చిపోయినా, మా ఇంట్లో ఇవి 2 ఉన్నాయి. ఇప్పుడు ఇది కరగాలంటే రెడీ ఫ్రెండ్స్. అయింది. వాటర్ వేయకుండా నడుస్తున్నాడేమో, బట్ కొంచెం పోసిన. జీలకర్ర కూడా కొంచెం పైన కించి. చూసారు కదా, ఎంతో సింపుల్గా అయిపోయిన కీరా లస్సీ అన్నమాట. సో ఇది కూడా డైజెషన్కి మంచిది. జీరా ఉంది, కీరా ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి డైజెషన్ మనకి హ్యాపీగా అవుతుంది. అండ్ నేను ఐస్ ముక్కలు వేసిన కదా, ఇది వాటర్ ఐసే కాబట్టి పెద్దగా ఇట్లా వేడి కాలే, మిగతా అన్ని వేడి అనేది చల్లగానే ఉంది. అయినా సరే దీన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం. ఇటు సైడ్ పెడతాం, మధ్యలో ఇంకొక కలర్ పెట్టాలి కదా మీకోసం. జీడిపప్పు, బాదాన్ని కొద్దిసేపు నెయ్యికి ఏం అవసరం లేదు, జస్ట్ ఇవి వేయించాలన్నమాట. నేను అప్పుడు ఓవెన్ యూజ్ చేస్తాను, జస్ట్ ఒక 30 సెకండ్స్ అట్లా. సో ఇట్లా డ్రై రోస్ట్ అయినాయి. సో నెక్స్ట్ రెసిపీ చెప్పలేదు కదా, డ్రై ఫ్రూట్స్ లస్సీ అన్నమాట. అందుకోసం కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, బాదం, పిస్తా ఇందులో ఉంది, అండ్ కిస్మిస్లు, తర్వాత చక్కెర, తర్వాత చాక్లెట్ పౌడర్, ఉప్పు, ఇదేమో గింజలు లేని డేట్స్ అన్నమాట, తర్వాత పెరుగు, పాలు అండ్ కొబ్బరి తురుము. దీనికి కొంచెం సామాన్లు ఎక్కువనే ఉన్నాయి, చూసుకోండి. ఇవన్నీ కావాల్సినవి. పెరుగు, తర్వాత పాలు, తర్వాత కిస్మిస్లు, తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత డేట్స్, తర్వాత ఉప్పు, కొంచెం వేద్దాం, తర్వాత షుగర్.
మీద కొంచెం కొబ్బరి పొడి, అయ్యో అలానే కలిసిపోయింది, జీడిపప్పు, పిస్తా, బాదం. ఓకే, ఎస్. నెక్స్ట్ కొంచెం చాక్లెట్ పౌడర్. సో డ్రై ఫ్రూట్స్ లస్సీ రెడీ అనమాట. ఇది చాలా హెల్దీ మనకి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసినాం కాబట్టి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ఏజోలతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. సో దీంతో మొత్తంగా మన 6 లస్సీలు తయారైపోయినాయి అనమాట. రోజుకొక లస్సీ తాగండి, లేకపోతే ఒక రోజు లస్సీ, ఇంకొక రోజు సబ్జా గింజలు, ఇంకొక రోజు జ్యూసు, ఇట్లా మీ ఇష్టం. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక జ్యూస్ అట్లా తాగండి. ఎట్లన్నా మీ డైట్ ప్లాన్లో వీటిని ఇంక్లూడ్ చేసుకోండి. సో దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి వాటిని టేస్ట్ చేసి చెప్తాను అనమాట. హాఫ్ అన్ అవర్ దాకా ఆగుదాం. A few moments later. లస్సీస్ రెడీ అయినాయి అన్నమాట. ఇందులో ఏదేంటిదో గెస్ చేస్తా. నేనే పెట్టినా కానీ ఇప్పుడు ఇవి 2 సేమ్ ఉన్నాయి గుంత, కానీ గెస్ చేద్దాం. ఇది మ్యాంగో, తర్వాత ఇదేమో ఐస్ క్రీమ్, ఇదేమో డ్రై ఫ్రూట్స్, ఇదేమో చాక్లెట్, ఇగో ఇదేమో జీరా, ఇదేమో ఖీరా. సో కొంచెం కలర్ఫుల్గా మనం ఇట్లా పెట్టుకుందాం. ఒకటి అట్లా, ఒకటి ఇట్లా. ఆగది. ఎస్, మ్యాంగో, చాక్లెట్, ఖీరా, ఐస్ క్రీమ్, డ్రై ఫ్రూట్స్. ఇది ఖీరా, ఇది జీరా, అంతే. జీలకర్ర ఫుల్ వేసిన, దీని మీద కూడా వేసిన. ఫస్ట్ మ్యాంగో. పుల్లగా ఉంది కొంచెం, ఇంకొంచెం చక్కెర వేయాల్సింది. 1 స్పూన్ అన్నిట్లో పెడతావా నాన్న? కూర పెడతా, ఎందుకంటే మేమే తాగేది కాబట్టి. ఇది చాక్లెట్. మిల్క్ షేక్ లెక్క ఉంది. లస్సీ అయితే మిల్క్ షేక్ లెక్క వస్తుంది. ఇది కమ్మ ఉంది. నెక్స్ట్ కీరా ఎక్కువ ఉంది కదా, కొంచెం జీలకర్ర, పుదీనా తీసుకుందాం. ఇది స్పైసీగా, ఘాటుగా కొంచెం అట్లుంది. ఇవన్నీ స్వీట్ ఉంది కదా, ఘాటు అని అన్నాను కానీ స్పైసీ కూడా కాదు, ఘాటు కూడా కాదు, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. ఐస్ క్రీమ్, కోవా ఎన్ని వేసినామో ఇలా. ఇది పిల్లగాళ్ళకి మస్తు నచ్చుతుంది. ఇది డ్రై ఫ్రూట్స్. కొంచెం ఉప్పు ఎక్కువైంది ఇలా, కొంచెం చాలానే. ఇది జీరా, ఇది సూపర్ ఉంటుంది. మన బటర్ మిల్క్ ఎక్క సేమ్ అట్లే, అన్నిట్లలో ఉప్పు ఎక్కువైంది. బట్ ఓకే, తాగొచ్చు. కానీ నేనే ఎక్కువ అంటున్నా అంటే మా వాళ్ళు ఇంకా కొంచెం తక్కువ తాగుతారు, అందుకోసమని. సో ఉప్పు కొంచెం చూసుకుంటే వేసుకోరు, నా లెక్క కాకుండా. ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉందని చెప్పాలి, మంచిగా లేనప్పుడు మంచిగా లేదని చెప్పాలి. సో ఉప్పు ఎక్కువైంది, గిన్నె ఎక్కువైంది. ఈ 4 మేనేజబుల్ ఏం కాదు, ఇందులో అసలు ఉప్పే లేదు. మిగతా అన్నీ బాగున్నాయి. సో ఇదన్నమాట సమ్మర్ స్పెషల్ 5 రకాల లస్సీలు: మ్యాంగో, చాకో, కీరా, ఐస్ క్రీమ్, డ్రై ఫ్రూట్స్ అండ్ జీరా. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.